నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సో మీ దృష్టిలో మన ఇండియన్ క్రికెట్ టీమ్ని వరల్డ్ వైడ్గా ఎలా పర్సీవ్ చేస్తారు? మన స్ట్రాటజీస్ కావచ్చు, ఇప్పుడు కోహ్లీ గారి స్ట్రాటజీ కావచ్చు, హౌ డస్ ద వరల్డ్ సీఎస్ ఇన్ జనరల్? వరల్డ్ క్రికెట్ టీమ్స్ని వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ డూ దే హ్యావ్? వాట్ డూ దే ఫీల్ అబౌట్ అస్? We in last 3 years of my journey, we were world number 1 in all formats. ఆల్ Test, one day, T20. సో అక్కడే చెప్తుంది ఏంటంటే we dominated all over. ఎవ్రీవేర్. ఖతర్ అసలు వణుకేమో అందరికీ. మనం డామినేట్ చేస్తాం అన్ని ఫార్మాట్స్. రెస్పెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంది, ఎందుకంటే ద వే వీ ప్లే అండ్ మనం కంట్రీకి ఆ ప్యాషన్ అనేది మీరు చూడొచ్చు కదా. అవును. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీరే చూస్తారు హౌ మచ్ డియర్ ఇట్ వాస్ విన్ అ వరల్డ్ కప్ టు ఇండియా అనేది అన్ని ప్లేయర్స్లో చూసారు మీరు. సో రెస్పెక్ట్ డెఫినెట్లీ ఉంది అండ్ వీఆర్ డామినేటింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీరు అందరు మిస్ అయ్యింది ఏంటంటే అందరూ వరల్డ్ కప్ గురించే మాట్లాడతారు. ఏది మనం ఒక ఓడిపోయినాం, ఒకటే గెలిచినాం 14 years తర్వాత. కాకపోతే ఇప్పుడు మీరు ఒక్కసారి వెనుకదేనండి, మనం డబ్ల్యూటీసీలో ఫైనల్ ఆడాం, T20 2022లో సెమీఫైనల్ ఆడాం, వన్ డే వరల్డ్ కప్లో ఫైనల్ ఆడాం, ఇది గెలిచాం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ ఎండింగ్ అప్ ప్లేయింగ్ ఆన్ ఫైనల్. అంటే వీఆర్ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ఫర్ లాంగర్ పీరియడ్. సో ఫైనల్స్ కి వరకు రావడం అంటేనే పెద్ద అచీవ్మెంట్. సో దట్ మీన్స్ కన్సిస్టెంట్. ఒక ఫార్మాట్ ఒక టోర్నమెంట్ కాదు, కన్సిస్టెంట్ గా అన్ని టోర్నమెంట్లు అన్ని ఫార్మాట్లు మనం ఫైనల్ వరకు వెళ్తున్నామంటే దట్ కన్సిస్టెన్సీ షోస్ దట్ హౌ వీఆర్ డామినేటింగ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. నో యా, ఇట్ మేక్స్ సెన్స్. మీరు అన్న అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ సౌండ్. అండ్ అందుకే కదా ఈ ఫీల్డింగ్ మెడల్ కూడా కొంచెం మీరే డిఫరెంట్ గా. సో నాకేమనిపించింది అంటే ఒక ఫీల్డింగ్ మెడల్ తీసుకొచ్చి ఫీల్డింగ్ మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని మనం ప్రాపర్గా ఎంకరేజ్ చేయడం కూడా మన బాధ్యత, ఎస్పెషల్లీ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా. సో నేను ఆలోచించాలి, ఐ థాట్ సంథింగ్ వీ నీడ్ టు బ్రింగ్ అప్ టు ఎంకరేజ్ దెమ్. రైట్. అప్పుడు ఏమైందంటే ఇట్ వాజ్ క్రెడిట్ టు ద ప్లేయర్స్. ఇప్పుడు మనం ఎన్నో సలహాలు తీసుకొస్తాం, అన్ని చేస్తాం. ద వే ప్లేయర్స్ రిసీవ్డ్ వాస్ వాట్ ఇట్ ఇస్ అండి. రోహిత్ శర్మ గారు వాళ్ళందరూ వాట్ వాస్ దేర్? దే ఆర్ థ్యాంక్స్ టు కెప్టెన్ అండ్ హెడ్ కోచ్, దే టోల్డ్ దట్ ప్లీజ్ గో అహెడ్ విత్ యర్ ఐడియా. అండ్ థ్యాంక్స్ టు ద ప్లేయర్స్ ఆల్. ఇప్పుడు ఎందుకంటే ఐడియాని వాళ్ళందరూ మంచిగా తీసుకున్నారు కాబట్టి దే వాంట్ ఇట్. ఎట్లా అయిపోయిందంటే యూ కెన్ సీ ద టీవీ ఇన్ వన్ డే వరల్డ్ కప్ పీపుల్ వేర్ సిగ్నలింగ్ ఆఫ్టర్ ద టేకింగ్ క్యాచ్. అంటే దానికి పీపుల్ వాంటెడ్ ఇట్. కరెక్ట్. కొన్ని సో దానివల్ల ఏమైందంటే అపార్ట్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇంకోటి అప్రిసియేషన్ చేసే ఛాన్స్ వచ్చింది, మెడల్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. సో ఇట్ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ది మీడియా ఆల్సో, మీడియా అండ్ ఫ్యాన్స్ వాళ్ళంత మంచి రిసీవ్ తీసుకున్నారు కాబట్టి ఈ పాపులారిటీ దానికి వచ్చింది. ఖచ్చితంగా ఐ థింక్ అన్ని ఫ్యాసెట్స్ ఆఫ్ క్రికెట్ చాలా ఇంపార్టెంట్ అనే ఒక సమాన పరిస్థితి తీసుకురావడంలో మీలాంటి కోచెస్ అండ్ మీలాంటి ప్లేయర్స్. కానీ దీనివల్ల నాకు నేర్చుకుంది ఏంటంటే సమ్ టైమ్స్ డూయింగ్ ద స్మాలెస్ట్ థింగ్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద గుడ్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ డన్, మీరు అప్రిషియేట్ చేసినప్పుడు అది దానికి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ నేను చెప్పాలంటే ఆ మెడల్ నేను చేసింది అది. కాకపోతే ఏంటంటే బికాస్ నేను ఫీల్డింగ్ కోచ్ కాబట్టి దాంట్లో స్పెసిఫిక్ ఏరియాలు కొంచెం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఇచ్చినందుకు ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్. క్రికెటర్స్ మీద కూడా ఆబ్వియస్లీ ట్రోలింగ్ అవుతూ ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎమోషనల్ అయ్యారు గెలిచిన తర్వాత. ఆయన మీద కూడా ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియా. వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దట్ అండి, కమెంట్? నా ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే ఒక రెప్యూటెడ్ ఒక పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద ఒపీనియన్ ఉండడం కామన్. సో దే ఆర్ ఫ్రీ టు సే వాట్ ఎవర్ దే వాంట్ టు సే. కానీ నాకు తెలిసినప్పుడు ఏంటంటే నౌ ప్లేయర్స్ ఆర్ మచ్ మోర్ ఎడ్యుకేటెడ్, నో హౌ టు హ్యాండిల్ దెమ్సెల్వ్స్. ప్లస్ మా గ్రూప్ యాజ్ అ క్రికెటర్, యాజ్ అ సపోర్ట్ స్టాఫ్గా వీ ఆల్వేస్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. సో మాకు ఏంటంటే అండ్ టుడే నాకు తెలిసిందంటే దే ఆర్ మెనీ ప్లేయర్స్ వన్స్ అ టోర్నమెంట్ స్టార్ట్ దే ఆర్ లెస్ ఆన్ సోషల్ మీడియా. అవును. అండ్ దోస్ హూ ఆర్ దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు అలా ఎలా హ్యాండిల్ హౌ టు హ్యాండిల్ ఆల్ ఆఫ్ దట్ అని. యా, ఆబ్వియస్లీ. సో అంటే సిన్స్ యూ హ్యావ్ వర్క్డ్ అంటే లాస్ట్ 3 yearsలో మీరు మీ గ్రాఫ్ ఒక్కసారిగా అంటే వర్కింగ్ విత్ మెనీ ప్లేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాహుల్ ద్రవిడ్ గారితో పనిచేశారు, ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారితో పనిచేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? వాళ్ళిద్దరి శైలులలో తేడా ఏమిటి వాళ్ళిద్దరి? సో ఇద్దరిట్లో కామన్ ఏంటిదంటే ఇద్దరు ఇండియా గెలవాలని ఉంది. అది ఆఫ్ కోర్స్. సో ఆయన మోడలింగ్ ఆయన ఇప్పుడు నేను గంభీర్తో పనిచేసి కూడా ఒకటే సిరీస్ చేశాను. హీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆయన ఆ ఫ్రీడమ్ ఇస్తారు నా ఫీల్డ్లో. సేమ్ రాహుల్ ద్రవిడ్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, నీ డిపార్ట్మెంట్లో నీకు ఫ్రీడమ్. Then we work, everybody's working process is different. Working style different ఉంటుంది.
బట్ ఎండ్ ప్రోడక్ట్ రిజల్ట్ అందరూ ఒకటే దగ్గర కామన్ గోల్కే వెళ్తున్నారు. దట్ ఈస్ ద అల్టిమేట్. ఇది గెలవాలి, మనం నిలుపుకోవాలి భారతదేశం గర్వం అని. ఇదివరకు ఉన్నట్టు అంటే ఆఫ్టర్ ఐపీఎల్ అండి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వన్డే జరిగినప్పుడు అసలు ఒక రచ్చరచ్చగా ఉండేది టీవీలో. అందులో 50 ఓవర్ మ్యాచ్లు అయితే ఇంకా ఖతర్నాక్, పండగ రోజంతా. ఇప్పుడు సరే ఫాస్ట్గా అయిపోతున్నాయి, మ్యాచ్ ఫార్మాట్స్ మారిపోయాయి. ఐపీఎల్ మనకి దేశం కోసం అని ఇడిపోయి టీమ్ స్పిరిట్ వచ్చింది, అందరూ కలగలిసి ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి బిట్వీన్ దిస్ అండ్ దట్? ఆ పేట్రియాటిక్ స్పిరిట్కి దీనికి, లేదు టీమ్ స్పిరిట్కి? టీమ్ స్పిరిట్ కాంబినేషన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. సమ్ టైమ్స్ ఒక 100 పెద్ద కాంట్రిబ్యూషన్ కాకపోవచ్చు టీంకి, ఒక 5 వికెట్ కాకపోవచ్చు, కానీ ఒకటి ఇంపార్టెంట్ స్పెల్లో ఒక సిచ్యువేషన్లో మీరు టీం కోసం వికెట్ మీద ఉండాలి అన్నప్పుడు ఉండి ఇది స్కోర్ కొట్టాలి, ఒక 30 కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ విన్ ఆర్ లూజ్, పీపుల్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ అ టీమ్, అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఆబ్వియస్లీ యూ కెన్ సీ, అప్పుడు నేను లేను కాబట్టి అప్పుడు టీమ్ స్పిరిట్ గురించి నేను మాట్లాడలేను. బట్ వాట్ ఐ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈస్ దే కేర్ ఫర్ ఈచ్ అదర్, దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఎవ్రీబడి సపోర్ట్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్, నాట్ ఓన్లీ ఆఫ్ ద ఫీల్డ్ బట్ ఆన్ ద ఫీల్డ్ కూడా. ఎందుకంటే ఒక 100 కొట్టాలంటే ఇంకో బ్యాట్స్మెన్ సపోర్ట్ లేనిది కాదు. సో దానికోసం దే హెల్ప్ ఈచ్ అదర్ యాజ్ పార్ట్నర్స్. బౌలింగ్లో కూడా ఒకప్పుడు ఒక రోజు ఒకళ్ళు అవుతుంది, ఇంకో ఒకళ్ళు అవుతుంది. యాజ్ అ ఫీల్డర్స్ మెయిన్ ఏంటంటే యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ వీ వాంట్ టు సపోర్ట్ బౌలర్స్ ఇన్ సచ్ అ మేనర్ దట్ వీఆర్ హియర్ టు టేక్ 20 వికెట్స్. దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలి. నేను ఒక సింపుల్ బౌలర్స్ కూడా ఇలా చేస్తుండే ఏంటంటే, ఎప్పుడైతే మీరు డైవ్ చేయలేదనుకో బౌండరీ, మీరు అడగలేరు. యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ విల్ ఆల్వేస్ రిఫ్లెక్ట్. సో అది మంచిగా తీసుకున్న వే, ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్ అండ్ యూ కెడ్ సీ ద వే డిఫరెన్స్ ఇన్ ద వే వీ ఫీల్డ్. From your observation of so many matches అండి, and also having been in the field also, what is that one thing that decides ఆ రోజు గెలుపు ఓటములు? చెప్పలేమా పరిస్థితులు అంటే? ఎవ్రీబడి థింక్స్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండ్ ఎవ్రీబడి డస్ దేర్ బెస్ట్ ఆల్సో, కానీ ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఆ ఫైన్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? టైమింగా, ఆ మూమెంట్లో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, వాట్ ఆర్ ద ఆడ్స్ దట్ హ్యావ్ టు వర్క్ ఇన్ యువర్ ఫేవర్ ఫర్ యూ టు విన్? వన్ ఈజ్ టెంపర్మెంట్ అండి. ఓకే, స్కిల్ అందరు ప్రాక్టీస్ చేస్తారు. టెంపర్మెంట్ ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో మనము అక్కడే ఉండాలి, మనం వేసే నెక్స్ట్ బాల్ ఆలోచన ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మైండ్ రేస్ అవుతుంటుంది. అవును, ఈ బాల్ 4 పోతే ఎట్లా, ఈ బాల్ 6 పోతే ఎట్లా, ఈ బాల్ నేను డాట్ ఆడితే ఎట్లా. సో రేస్ అయినప్పుడు మనం ఈ బాల్లో ఉండం. మంచి టెంపర్మెంట్ అంటే ఆ మూమెంట్లో ఉండాలి, ఫోకస్, మెడిటేషన్ లాంటిది ఆల్మోస్ట్. లిటరలీ ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ డూయింగ్ ఇట్, కానీ ఆ మూమెంట్లో ఆ టెంపర్మెంట్ ప్లస్ ఇంతమంది మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యాచ్ టీమ్ ఇండియా చేతిలో ఉంది. సో అప్పుడు మీరు అదే దాంట్లో ఫోకస్ చేసి ఉంటుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి సెల్ఫ్ బిలీఫ్. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా నేను గెలిపించే అనే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ మనిషిలో ఉందనుకోండి, రైట్, ఆటోమేటిక్గా ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. వన్ ఈజ్ యువర్ ఓన్ బిలీఫ్ ఆన్ యువర్ ఓన్ గేమ్, నీ గేమ్ ఏంటిదో నీకు తెలిసి, ప్లస్ టెంపర్మెంట్ టు హ్యాండిల్. మీరు అంటారు స్కిల్ అటు ఇటు ఉందంటే, నాకు తెలిసి T20 మ్యాచ్ ఆ రోజు ఎవరు నర్వ్స్ హోల్డ్ చేసి ఆ మ్యాచ్ ఆడతారో మీరు డిఫరెంట్ చూస్తారు, వాళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు. ఎన్ని ఉంటాయండి అసలు. ఒక మ్యాచ్ ఆడి గెలవడం అంటే మామూలు విషయం కాదు. అసలు క్రికెటర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది దిలీప్ గారు? అంటే మ్యాచ్ సీజన్ వచ్చినప్పుడు ఇంకా అంతకంటే దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్, అదే మనకి జీవితం. బట్ మిగతా టైం ఏముంటుంది మైండ్లో, ఏముంటుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెటర్స్ మైండ్? ఇండియన్ క్రికెటింగ్ మైండ్లో ఇండియన్ క్రికెటర్స్కి ఎప్పుడు మ్యాచ్లే. మీరు చూస్తే నార్మల్గా రంజీ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్, ఇంటర్నేషనల్, మళ్ళీ ఐపీఎల్. సో ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళకి. అందుకనే వాళ్ళ బ్రేక్స్, ఈ చిన్న బ్రేక్స్, ఇప్పుడు మాకు 1 month బ్రేక్, చిన్న బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే గెట్ టు స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. క్రికెట్తో కొంచెం ఆఫ్ అయిపోయి వాళ్ళు. కాకపోతే ఈ మెథడ్స్ అన్నారు చూడండి, ఎవ్రీబడి టేక్స్ బ్రేక్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ప్రతి ఒక్కరికి ఒకటి సూట్ అవుతుంది. సమ్ టైమ్స్ దే వాంట్ గో అవే ఫ్రమ్ క్రికెట్. కొంతమంది సరిగ్గానో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే దే లైక్ టు గో అరౌండ్ వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్ దేర్ మైండ్ ఫ్రమ్ ద గేమ్, సో దట్ వెన్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ దే ఆర్ రెడీ టు ప్లే అనదర్ ఫ్యాబులస్. ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్, మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్. అందుకని అంటారు ఇండియన్ క్రికెట్ ఎట్లా అంటే ఓటమి అయినా గెలుపైనా జెల్ అయిపోతుంది. ఎందుకంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్
అనదర్ వీక్ యూ విల్ ప్లేయింగ్ అనదర్ గేమ్ అనదర్ అపోజిషన్ డిఫరెంట్ ప్లేస్. కంప్లీట్గా దే మూవ్ ఆన్. సో ఏంటంటే గెలిచినమని ఆనందం ఎక్కువ రోజులు పడవద్దు, ఓడిపోయినామని ఎక్కువ రోజులు బాధపడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫేస్ అనదర్ ఛాలెంజ్ అగైన్ క్విక్లీ. అంతే కదా. ఇప్పుడు మన T20 గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ప్రెషర్ చాలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఇండియా టీంలో కూడా ఉంటుంది కదా, మనం గెలవాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, నిలుపుకోవాలని. సో అందుకని ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది మేము ఎస్పెషలీ ఇప్పుడు అవుట్ సైడ్ ద వరల్డ్ ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్లో తప్పే లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ లవ్ వీఆర్ హియర్, సింపుల్ చెప్పాలంటే. సో దే ఆర్ ఎంటైటిల్డ్ టు డూ వాట్ ఎవర్ ఒపీనియన్ దే హ్యావ్. మేము మా సరౌండింగ్స్ యాజ్ అ కోచెస్ సపోర్ట్ స్టాఫ్ మేమేం ట్రై చేస్తామంటే ఈ ఎమోషన్స్ అనేవి గెలిచినప్పుడు మరీ పైకి పోకుండా, ఓడిపోయినప్పుడు మరీ కిందికి వెళ్ళకుండా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఎట్లా చెప్తారండి ఇప్పుడు వాళ్ళు గెలవలేదు, ఓడిపోయారు, వచ్చేసారు, ఇంకా అయిపోయిన మ్యాచ్, అందరికీ ఎట్లా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో కదిలించడానికే ఒకలాగా హెసిటేషన్ ఉంటుంది కదా మనకి. కొన్నిసార్లు స్పేస్ ఇవ్వడమే చాలా పెద్ద మంచి. యూ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఎందుకంటే ఒక ప్లేయర్కి ఎంత ఎమోషన్ ఉండి ఆలోచనలు ఉంటాయో బయటకు వచ్చినాక అబ్జర్వ్ చేసి మాకు చెప్పాలని మేము అబ్జర్వ్ చేసినవి కొన్ని ఉంటాయి. ఆ టైంలో ఏ టైం అయితే మనం స్పేస్ ఇస్తామో కరెక్ట్ టైం కాదనేది అదే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఒక మనిషి ఇన్స్టెంట్ ఆలోచన చాలా ఉంటుంది. మీరు ఒక 5 minutes ఆలోచించుకొని దాని గురించి ఆలోచిస్తే దెన్ యూర్ ఆన్సర్ ఓన్లీ విల్ చేంజ్ ఫ్రమ్ ప్రాబ్లమ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్కి కొంచెం సొల్యూషన్ బేస్డ్కి వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ అంటే డిఫికల్ట్ స్పాట్ టు బి. ఐ జస్ట్ వండర్ అండి, క్యాప్టెన్సీ అన్నది, కోచింగ్ అన్నది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇది కదండి, మైండ్ సెట్ కదా. బికాస్ ఒక క్యాప్టెన్గా ఉండడం, గ్రేట్ ప్లేయర్ కెనాట్ బి అ గ్రేట్ క్యాప్టెన్ నెసెసర్లీ. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి క్లాసికలీ చాలా క్లాసిక్గా రెఫర్ చేసే సచిన్ టెండూల్కర్ గారి, వరల్డ్ లెజెండ్ ఆయన, అంతటి ఘనత సాధించిన ఆరా ఉన్న క్రికెటర్స్ కొద్దిమందే ఉన్నారు. అయినా కూడా క్యాప్టెన్సీ విషయంలో ఆయన అంత క్యాప్టెన్గా నిలుపుకోలేకపోయారనే ఒక భావన. ఇస్ దట్ రైట్? ఐ రైట్ ఆర్ ఐ రాంగ్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. మనకున్న రిసోర్సెస్, ఆ టైంలో మన ప్లేయర్స్ కూడా ఉండాలి, అందరు ఫిట్ ఉండాలి, ఆ రిసోర్సెస్ ఏమున్నాయో అవన్నీ. సో క్యాప్టెన్ స్ట్రాటజికలీ సౌండ్ ఉండాలి, టాక్టికలీ సౌండ్ ఉండాలి, ఇది వన్ ఆస్పెక్ట్. ఇంకోటి ఆయనకు రిసోర్సెస్, టీం కూడా ఆయన తగ్గట్టు ఉండి, కాంబినేషన్ ఉంది. సో దాంట్లో ఉంటుంది డిఫరెన్స్. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫైన్ ప్లేయర్స్ వచ్చారు. అరే తయారవుతున్నారని మన హైదరాబాదీ అబ్బాయి ఉన్నాడు, సిరాజ్. సో అలాగా మనకి గతంలో కొంతమంది వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటండి? ఈజ్ ఇట్ బికాస్ అంటే వాళ్ళ క్రికెట్ కెరియర్ అంతే అని అనుకోవాలా? ఆఫ్ కోర్స్ కనిపించట్లేదంటే ఆన్ ద ఫీల్డ్ కనిపించట్లేకపోవడం. నేను ఇప్పుడు లక్ష్మణ్ గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని పేరు తెచ్చుకున్నారు. లక్ష్మణ్ గారిని ఇంకా ఆడితే బాగుండు అనే పాయింట్ వరకు వెళ్ళింది. బట్ సడన్లీ ఆయన, సో ఎందుకు అవుతుంది ఇలా అంత అబ్రప్ట్ ఎండింగ్స్ ఎందుకు అవుతాయండి క్రికెట్ జర్నీస్లో? యూసో అంబటి రాయుడు ఫర్ ఎగ్జాంపుల్, హీ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్ అనుకుంటున్న టైంలో సమ్వేర్ షిఫ్ట్ అయిపోయింది మొత్తం. సో అలాగా నాకు తెలిసి ఇది తెలుగు వాళ్ళకే ఒక్కటే సపరేట్ అని లేదండి. యాజ్ అ క్రికెటర్గా అది మన తెలుగుకే వర్తించదు, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి సస్టైన్ అయిన వన్ ఏంటంటే ఒకసారి ఇండియా ఆడినంటే వాళ్ళ వాల్యూ కిందికి పైకి అనేది ఏముండదు. ఎక్కడైనా వాళ్ళకుండే రెస్పెక్ట్, వాళ్ళకుండే వాల్యూ ఎక్కడైనా ఉంటుంది వారా. అది ఏ ప్లేయర్ అయినా కానీ, అది దానికి తెలుగు, మరాఠీ ఇవన్నీ కానవసరం లేదు, ఎవరైనా ఒకళ్ళే సేమ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలెక్షన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతి ఒక్క కోచ్, ప్రతి ఒక్క క్యాప్టెన్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఏ టీం కాంబినేషన్, వాళ్ళు ఏ ఫిలాసఫీలు వెళ్తున్నారు, వాళ్ళు అనుకున్న టీంకి వీళ్ళు ఫిట్ అవుతారా లేదా, ఇవన్నీ కాంబినేషన్స్, ఏ కండిషన్స్లో ఆడుతున్నారు, ఇవన్నీ కొంచెం మ్యాటర్ అవుతాయి. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏ ఎరాలో ఆడుతున్నారు మీరు, ఏ ఎరాలో ఆడుతున్నారు. ఒకవేళ ఎక్స్ట్రాడినరీ మనకున్నప్పుడు చాలా పెద్ద ప్లేయర్ ఒక చాలా ఏళ్ళు ఆడారు అనుకోండి, ఆ స్పాట్ వెళ్ళిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ ద స్పాట్స్ అవైలబుల్, హౌ ద క్యాప్టెన్ అండ్ కోచ్ ఆర్ సీయింగ్ ఇట్. ఇవన్నీ కొంచెం వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో. సో దానికి మనకు తెలుగు వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ కమింగ్ అప్ గుడ్. ఇప్పుడు 100% కొన్ని నేమ్స్ చెప్పరా, సో దట్ వి ఆల్ ఎవ్రీబడి ఫీల్స్ ఎన్కరేజ్డ్. ఇప్పుడు చూడండి, అంతకుముందు చూడండి, ఇప్పుడు మనకు తిలక్ వర్మ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, మనకి ఇప్పుడు ఆంధ్ర నుంచి చూస్తుంటే భరత్ ఆడిండు, నితేష్ రెడ్డి వస్తున్నాడు, వీళ్ళు అప్కమింగ్ వస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన హైదరాబాద్ టీమే మనకు బుచ్చిబాబులో ఫైనల్ వరకు వెళ్ళాం. అవును అవును. సో దట్ షోస్ దట్ వీఆర్ డూయింగ్ వెల్, వీఆర్ ప్రోగ్రెసింగ్ వెల్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ వీ కీప్ బ్రేకింగ్ దోస్ డోర్స్. అందుకే ఈ ఐపీఎల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో ఎక్స్పోజర్ వస్తుంది. రైట్ ఎక్స్పోజర్ వచ్చి అండ్ బహుశా కొత్త వేదికలు క్రియేట్ అయినట్టే కదండి. చాలా ఉన్నారు కదండి. ఇప్పుడు మీ విహారీ తీసుకోండి, అంతకుముందు మన తెలుగు ఆడే,
బ్రహ్మాండంగా ఆడాడు. సో దే ఆర్ ప్లేయర్స్. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ అంటే ఆ బ్రేక్ త్రూ అనేది ఇప్పుడు ఇండియన్ టీం 15 అంటే ఆ 15 ఇంతమందిలో కాంపిటీషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అవునండి, చాలా. సో యువర్ జాబ్ ఈస్ టు కీప్ పర్ఫార్మింగ్ అండ్ కీప్ బ్రేకింగ్ ద డోర్స్, కీప్ నాకింగ్ ద డోర్స్. హౌ డూ యూ గెయిన్ విజిబిలిటీ ఇన్ టీమ్ స్పోర్ట్ లైక్ దిస్? హౌ డస్ వన్, ఇప్పుడు మీరు చాలా మంది అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారన్నారు, నేషనల్ విజిబిలిటీ రావడానికి ఏమిటి, వాట్ ఇస్ దట్ మ్యాజిక్ చెప్పండి? థ్యాంక్స్ టు బీసీసీఐ అనాలి దీన్ని. Oh. ఎందుకంటే బీసీసీఐ సిస్టమ్ ఎలా మంచిది అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఉంది, నార్మల్ రంజీ ట్రోఫీ ఉంటుంది. రంజీ ట్రోఫీలో పర్ఫామ్ చేసిన వాళ్ళకు నెక్స్ట్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇండియా ఏ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ప్రతి ఒక్క నేషనల్ సెలెక్టర్ వచ్చి మ్యాచ్ చూస్తుంటారు. మీ దగ్గర ఆ స్పార్క్ ఉంది, మీరు నెక్స్ట్ లెవెల్ కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ ఐడెంటిఫై చేస్తారు. ఒక బౌలర్ అయితే మాకు ఇండియన్ టీమ్ నెట్స్ కూడా తీసుకొస్తారు. ఆయన సెలెక్ట్ చేయకపోయినా జస్ట్ గెట్ దట్ ఎక్స్పోజర్ టు సీ ఆయన ఏమా ఆఫర్ చేయగలుగుతాడని. ఇప్పుడు దిలీప్ ట్రోఫీ అవుతుందండి. అంతమంది క్రికెటర్లు మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ప్లేయర్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి టోర్నమెంట్లో పర్ఫామ్ చేస్తే యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. రైట్. సో సిస్టమ్ ఈజ్ దేర్. ప్రతి ఒక్క మనం ఎంత కన్సిస్టెంట్గా ఆడి మనం ఎంత ముందుకు పోతున్నా కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. కోచ్ దిలీప్ గారు, మీరు ఆబ్వియస్లీ కోచ్గా ఉంటూ అక్కడ అందరినీ మెంటర్ చేయాలి, దోస్తీ కూడా ఉంటుంది ఆన్ ఇట్స్ ఓన్. సో అలాగ మీరు ఫ్రెండ్షిప్ ఎవరెవరితో చేయగలిగారు అంటే అవుట్ సైడ్ ద గేమ్, వేర్ యూ కుడ్ కనెక్ట్ విత్ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ లిటిల్ డీపర్ దెన్ ద రెస్ట్? నేను యాక్చువల్లీ మ్యాక్సిమం ట్రై చేస్తాను చాలా మందితో నేను టైం స్పెండ్ చేయడానికి. నేను ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కువ జూనియర్స్తో టైం స్పెండ్ చేయాలని చూస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ఉన్నది. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా వీళ్ళందరూ నాతో క్లోజ్. కాకపోతే ఏంటంటే వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను. కొత్తగా వచ్చే హర్షదీప్, రవి బిష్ణోయ్ వీళ్ళతోని లంచ్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా వెళ్ళి వాళ్ళ ఆలోచన ఎట్లుంది, వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి, వాళ్ళు ఏమున్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిఫర్ చేస్తాను. సో అలా మీరు యంగ్స్టర్స్ని మెంటర్ చేయడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అయితే? మాక్సిమం టైం నేను చేస్తాను. కెన్ యూ నేమ్ 5 of the top fielders that you have known in Indian cricket history or even world history? ఇండియన్ హిస్టరీలో ఫీల్డింగ్ కోచ్గా నన్ను అడగడం ఇండియన్ టీమ్ ఇస్ ద బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్ అని చెప్తాను. అంతేనా? డెఫినెట్లీగా. ఓకే. వరల్డ్ క్రికెట్లో అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో చూస్తే, ఇప్పుడు మీరు డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ ఎబిలిటీస్. ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, న్యూజిలాండ్. అతని స్పీడ్ చూడండి, అమేజింగ్ స్పీడ్, అవుట్ స్టాండింగ్ స్పీడ్, బాల్ జల్దీ కవర్ చేస్తాడు. ఆయన అన్నిటికీ ఆల్రౌండర్ అనుకోవచ్చు. ఒక వికెట్ కీపర్ స్టార్ట్ అయ్యిండు, స్పిన్ వేస్తాడు, అవుట్ స్టాండింగ్ ఫీల్డర్, మంచి బ్యాట్స్మెన్. ఆయన ఇంకో స్పోర్ట్ కూడా ఆడతాడు, అవుట్ స్టాండింగ్ అండ్ అథ్లెట్. ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికాకి వస్తేనేమో ఫాఫ్ డు ప్లెసీ ఉన్నారు, బ్రహ్మాండమైన ఫీల్డర్. ఐపీఎల్లో చూసాం, అవుట్ ఫీల్డ్లో చాలా మంచి క్యాచ్లు తీసుకున్నారు. కానీ నాకు అన్నిటికంటే యాటిట్యూడ్. మార్నస్ లబుషేన్ ఉన్నాడు, టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఆస్ట్రేలియాలో. టెస్ట్ మ్యాచ్లో ఆ ఎనర్జీ, ఆ యాటిట్యూడ్ ఉండడం అంత ఈజీ కాదు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇలా చాలా మంది చెప్పుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిల్ తీసుకొస్తారు. సో వరల్డ్ ప్రమాణాల్లో మరి ఇండియా ఇస్ ద బెస్ట్ ఫీల్డింగ్ టీమ్ అంటున్నారు, బట్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఈ టీమ్స్కి రూట్ లెవెల్ నుంచే వాళ్ళకి చాలా మంచి మెంటరింగ్ ఉంటుంది అని ఒక పేరు వచ్చింది. ఇస్ దట్ మెంటరింగ్ కంటే ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ కల్చర్, వాళ్ళ అథ్లెటిక్ ఎబిలిటీ. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చాలాసార్లు ఏంటంటే బై యంగ్ ఏజ్ దే ప్లే ఓన్లీ వన్ స్పోర్ట్, స్ట్రైట్ అవే క్రికెట్, ఫుట్బాల్ అలా ఆడతారు. బయట కంట్రీలో ఏంటంటే దే ఆర్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ స్పోర్ట్స్ ఈజ్ మోర్ చిన్నప్పటి నుంచి. సో దానివల్ల ఇంకేంటిందంటే వాళ్ళ ఇంకా మన జీన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కొన్నిసార్లు ఏ ప్లేసెస్ నుంచి వస్తారు, బట్ డిఫరెంట్ స్ట్రాంగ్ ఉంటారు కొంతమంది. సో దే జెనెటికలీ డిఫరెంట్ పర్సనాలిటీస్. మనతో స్కిల్ లెవెల్లో చూస్తుంటే మనం చాలా హై ఉన్నది. ఇప్పుడు ఆ ఫిట్నెస్ అవేర్నెస్ రావడం వల్ల వీఆర్ రైట్ అప్ దేర్. ఇప్పుడు లాస్ట్ 2 వరల్డ్ కప్ చూసుకుంటే వీ వేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్. సో ఫీల్డింగ్ వీఆర్ దేర్. ఐఎమ్ హ్యాపీ దట్ యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ మనం బీట్ చేస్తున్నాం. బ్యాటింగ్ బౌలింగ్లో ఎప్పటి నుంచో స్టార్స్ ఉన్నారు కాబట్టి ఈ పైకి వెళ్ళడం వల్ల యాజ్ అ యూనిట్ మనం మంచిగా అనిపిస్తుంది. మొన్నటి T20 గెలుపుకి ముందు వరకు దాదాపు, అంటే ఇది ఫ్యాన్స్ అన్నమాట, నేను విత్ రెఫరెన్స్ ఐఎమ్ సేయింగ్ దిస్, కోహ్లీ అన్ని మ్యాచెస్లో దాదాపు ఫ్లాప్ అయ్యారని. బట్ రోహిత్ శర్మ ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారండి ఆయనకు అండగా నిలవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ 100%. 100%. కెప్టెన్, మొత్తం టీము, ఒక అట్లాంటి ప్లేయర్ ఊరికే ప్రెషర్ సిచ్యువేషన్, ఎక్స్పీరియన్స్ అనేది మనం బై చేయలేమండి. ఆయన ప్రెషర్ సిచ్యువేషన్లో, ఎక్స్పీరియన్స్లో మీరు అంతెందుకు T20లో వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో
మనము కష్టమైన పరిస్థితుల్లో అక్కడ ఆడి మనల్ని గెలిపించాడు మెల్బోర్న్లో. సో హీ హ్యాస్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్ ప్రెషర్ సిచ్యుయేషన్స్ ఎలా. సో అలాంటి ప్లేయర్కి నో డౌట్ ఇంతమందికి డౌట్ వచ్చు, కానీ మా టీంలో ఎన్వైరన్మెంట్లో ఎప్పుడూ ఒక 1% డౌట్ కూడా లేదు. వీ ఆల్వేస్ బ్యాక్ టైమ్ అండ్ వీ క్యాప్టెన్ అయితే 100% బ్యాక్ చేస్తాం. హూ ఆర్ ద ప్రామిసింగ్ జెమ్స్ యాజ్ కోచ్ దిలీప్ గారు? కొత్త మంది చాలా మంది వస్తున్నారు.